ఏపీ తీరును కేఆర్ఎంబీ ముందు ఎండగట్టింది తెలంగాణ సర్కార్. తమకు రావాల్సిన 174 టీఎంసీలు నష్టపోయామని చెప్పారు తెలంగాణ అధికారులు, అడ్వకేట్లు. కృష్ణా ట్రిబ్యునల్ ముందు తెలంగాణ బలమైన వాదనలు వినిపించారు. ఆల్మట్టి ఎత్తు పెంపుతో 60 టీఎంసీలు ఇస్తామని కర్ణాటక చెప్పినా ఉమ్మడి ఏపీ సర్కార్ ఒప్పుకోలేదని వివరించారు అడ్వకేట్స్. సాగర్ ఎడమ కాల్వ ఆయకట్టును భారీగా తగ్గించారని తెలిపారు. వాదనలకు మరో 2 రోజుల అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు అధికారులు. దీనికి ఓకే చెప్పిన ట్రిబ్యునల్ ఆగస్టు 28, 29కి విచారణను వాయిదా వేసింది. తెలంగాణకు గ్రావిటీతో నీళ్లు తీసుకెళ్లకుండా కొన్ని దశాబ్దాల పాటు అన్యాయం చేశారని కృష్ణా ట్రైబ్యునల్ ముందు వాదించింది రాష్ట్ర సర్కార్. దీంతో లిఫ్ట్లు ఏర్పాటు చేసుకోవడం అనివార్యంగా మారిందని తెలిపింది సర్కార్. 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటుతో తెలంగాణకు గ్రావిటీతో రావాల్సిన 174.3 టీఎంసీలు నష్టపోయినట్లు వెల్లడించింది. తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన నీటి విషయంలో కేంద్ర ప్రభుత్వంతో గానీ, బచావత్ ట్రైబ్యునల్ ఎదుట గానీ ఉమ్మడి ఏపీ సరైన వాదనలు వినిపించలేదని చెప్పింది. బ్రజేష్ కుమార్ ట్రైబ్యునల్ ముందు తెలంగాణ తరఫు అడ్వకేట్లు, అధికారులు 3వ రోజు వాదనలు వినిపించారు. తెలంగాణకు లిఫ్ట్ల అవసరం ఎలా వచ్చిందో వివరించారు. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్, కల్వకుర్తి, నెట్టెంపాడు, పాలమూరు రంగారెడ్డి, డిండి లిఫ్ట్ స్కీమ్లకు 75% డిపెండబిలిటీ ఆధారంగా నికర జలాలను కేటాయించాలని డిమాండ్ చేశారు. ఆల్మట్టి ఎత్తు పెంపుపై కర్ణాటక 2009, 2010లో ఉమ్మడి ఏపీకి పరిష్కార మార్గం చూపించిందని అడ్వకేట్లు ట్రైబ్యునల్కు వివరించారు. ఎత్తు పెంపుతో ఆల్మట్టిలో పెరిగే స్టోరేజ్ నుంచి 60 టీఎంసీలను వినియోగించుకోవచ్చని ఆఫర్ ఇచ్చిందని గుర్తు చేశారు. కానీ అప్పటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం అందుకు అంగీకరించలేదని, ఆ ప్రతిపాదనలు తిరస్కరించిందని చెప్పారు. ఆనాడే తెలంగాణ రాష్ట్రం ఉండి ఉంటే ఆ 60 టీఎంసీలు దక్కేవని స్పష్టం చేశారు. ఆల్మట్టి ప్రాజెక్టు కెనాల్స్ తో గ్రావిటీతో మరిన్ని నీటిని తరలించుకునేందుకు అవకాశం ఉండేదన్నారు. కానీ నాటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం పేచీ వల్ల తెలంగాణకు ఆ 60 టీఎంసీల నష్టం జరిగిందన్నారు. అంతేకాకుండా ఉమ్మడి ఏపీలో నాగార్జున సాగర్ ఎడమ కాల్వ కింద ఆయకట్టును 6.6 లక్షల ఎకరాల నుంచి 5.4 లక్షల ఎకరాలకు తగ్గించారని ట్రైబ్యునల్కు వివరించారు. దీంతో ఎడమ కాల్వ కింద నీటి కేటాయింపులు తగ్గించినట్లు తెలిపారు. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, నిర్మాణంలో ఉన్న ఇతర ప్రాజెక్టుల గురించి ట్రైబ్యునల్కు అడ్వకేట్లు వివరించారు. ఆయా ప్రాజెక్టులకు నీటి కేటాయింపులను చేయాలని కోరారు. కృష్ణా బేసిన్లో ఉన్న కరువు, ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు నీళ్లివ్వాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ ఇప్పటికే ఇతర బేసిన్లతో సరిపోను నీటిని తీసుకెళ్తోందని వివరించారు. ఏపీకి ఇప్పుడు తీసుకెళ్తున్న దానికన్నా తక్కువ నీళ్లే సరిపోతాయని చెప్పారు. నీటిని అందరి అవసరాలను తీర్చడం కోసం వాడుకోవాలే కానీ దురాశతో దోచుకెళ్లడానికి కాదని వివరించారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న అన్ని ప్రాజెక్టుల నిర్మాణ పురోగతిపై వివరాలు ఇవ్వాలని ట్రైబ్యునల్ ఆదేశించగా వచ్చే సెషన్లో ఇస్తామని అడ్వకేట్లు కోరారు. తమ వాదనలు వినిపించేందుకు మరో 2 రోజులు టైం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అందుకు అవకాశం ఇచ్చిన ట్రైబ్యునల్ తదుపరి విచారణను ఆగస్టు 28, 29కి వాయిదా వేసింది.